హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వినాయకుడి భోజనానికి వెళ్తున్నామండి గొట్టు కింద అవతలకి. వీడియో తీసాను కదండి, సౌండ్ అయితే వినిపించలేదు. ఇప్పుడైతే వెళ్తున్నామో చూస్తాను, చూసేయండి. ఇప్పుడైతే వంతుల మీదకి వచ్చామండి. వంతున ఈ వంతున దాడితే కింద ఏటుకొట్టు కింద యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు 10th క్లాస్ అమ్మాయిలు అయితే ఇద్దరైతే నన్ను వీడియోలో ఆయన పెట్టారు, కామెంట్ పెట్టారు, నా వీడియోలు చూస్తున్నారంట. నేను అసలు ఫస్ట్ గుర్తుపట్టలేదండి వీరలక్ష్మిని. ఆయన పెట్టింది కానీ మర్చిపోయాను, ఫేస్ మొత్తం మర్చిపోయాను. తర్వాత వేరే ఫోటో చూసి ఇన్స్టాగ్రామ్లో అయ్యో నువ్వు వీరలక్ష్మి అనుకున్నాను. నేను అసలు గుర్తుపట్టలేదు. ఇంకో అమ్మాయి శిరీష వీరలక్ష్మి. నా వీడియోలు మొత్తం ఫుల్గా చూడండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంకో అమ్మాయి ఉందండి 10th ఇంటర్ అమ్మాయి, బెస్ట్ ఫ్రెండ్ అండి సుగుణ. ఆ అమ్మాయి కూడా నా వీడియో అయితే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి అయితే 10th ఇంటర్ అయిపోయాక ఫోన్ నెంబర్లు అయితే మిస్ అవ్వాయండి, లేకపోతే ఇప్పుడు దాకా కలిసి ఉందము. ఆ అమ్మాయికి కూడా ఈ వీడియో అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాను. దగ్గరికి అయితే వచ్చేసామండి, చూపిస్తాను చూడండి. ఇంకోండి అక్కడే జనాలు కనిపిస్తున్నారు చూడండి. అక్కడే మార్కెట్ యార్డ్లోనంటే భోజనాలు రామాలయం ఉందండి, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, మార్కెట్ యార్డ్లోకి వెళ్ళాలండి మనం భోజనానికి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి, భోజనాల దగ్గరికి. లడ్డు పాట కూడా పాడుతున్నారు ఇప్పుడే. 1000 రూపాయలు అంట ఫస్ట్ పాట. లడ్డు పాట కూడా పాడుతున్నారండి భోజనాల దగ్గర. ఇంకా అక్కడ భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు ఖాళీ లేదు, లైన్లో నుంచి ఉన్నాము. అంగోండి భోజనాలు అయితే చేస్తున్నారు, వినాయకుడి భోజనాలు. అవతల పక్క అండి, రోడ్డు అవతల పక్క గుడి పెట్టారు, ఇవతల పక్క అయితే భోజనాలు పెట్టారు. మీకు అది చూపించలేదు గుడి. ఇంకొన్ని భోజనాలు అయితే చేసేస్తున్నాము. మేము లైన్లో నుంచున్నాము. మా ఇంటికాడ వాళ్ళు అయినా వెనకాల వస్తున్నారండి. మా చెల్లి నేను కొంచెం ముందు వచ్చాము, ఇంకా ముందు వచ్చారు మా ఇంటికాడ వాళ్ళు. మా చిన్నమ్మలైనా వెనకాల వస్తున్నారు. ఇంకొండి వడ్డిస్తున్నారు, బూరు, ఒక స్వీటు, బజ్జీ వేసారండి, ప్రసాదం వేశారు. అబ్బాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే. ఇంకొండి భోజనం అయితే చేసేస్తున్నాము. కుర్చీలు ఖాళీలు ఇవ్వండి, అసలు మాకైతే దొరికినాయండి కుర్చీలు. నుంచుని తినేస్తున్నారు చాలామంది. మా చెల్లి నేను తింటున్నాం, మా నాన్నమ్మ కూడా. భోజనం అయితే చేస్తామండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీని. మా ఇంటికాడ వాళ్ళండి వెనకాల వస్తున్నారు, ఊరిగిస్తున్నారండి. రోజు చూసేద్దామా ఎలా చేస్తున్నారని. భోజనాలు చేసేసాక 3 గంటలకి అయితే మా ఊరు వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారండి. లడ్డు పాట అయితే వాళ్ళు పాడుకున్నారు చూడండి. వాళ్ళకైతే వేస్తున్నారు లడ్డు పాట. 7500కి పాడుకున్నారు. మా ఊరు అమ్మాయి అండి, వాళ్ళైతే పాడుకున్నారు. వాళ్ళకి ఇచ్చేసి వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు నిమజ్జనం. ఇంకొని తీసుకెళ్తున్నారు లడ్డూని వాళ్ళకి. తర్వాత అయితే వినాయకుడికి హారతి ఇచ్చేసి వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారండి నిమజ్జనం చేయడానికి. చాలా బాగా జరిగిందండి ఊరేగింపైనని. చాలా బాగా డ్యాన్స్ చేశారు, నవ్వు వచ్చేసింది కూడా, కామెడీ కూడా వేశారు. ఆ వీడియో అయితే నేను తీయలేదండి, తీయకూడదని. డ్యాన్స్ వేసే వీడియో మా ఇంటికాడ వాళ్ళ అబ్బాయిలు అందరూ వేశారండి డ్యాన్స్. ఇంకో దేవుడికి అయితే హారతి ఇచ్చేసి తీసుకెళ్తున్నారు దేవుణ్ణి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి ప్లీజ్. వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారండి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు అబ్బాయిలు, మా ఇంటికాడ అబ్బాయిలు ఇలాగే చేస్తారు. ఇంకోండి మా ఊరు వినాయకుడు. నా వీడియో ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ అని గంట ఐకాన్ నొక్కారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో. ఇంకొంటి వినాయకుడిని అయితే అలా పెట్టేసి కట్టేశారండి ఆటో మీద. వేరే దాని మీద అయితే సౌండ్ బాక్సులు అండి వ్యాన్ మీద. ఇంకొండి మా ఊరి వినాయకుడు అయితే బయలుదేరుతున్నారు. మా అమ్మాయి కూడా కట్టేసిందండి. గణపతి పప్ప మోరియా బ్యాండ్ అయితే మా అమ్మాయి కూడా కట్టేసింది. ఓ డ్యాన్స్లే ఇలా ఊగిపోతుంది. వాళ్ళ డ్యాన్స్ వేస్తుంటే మా ఊరు అబ్బాయిలు డ్యాన్స్ వేస్తుంటే ఊగిపోతుంది. ఆటో అయితే కదులుతుందండి. ప్రసాదం అయితే ఇచ్చేసాము. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారికి చీర పెడదాం అనుకున్నానండి. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు కదండి, ప్లేట్లెస్ పడిపోయినాయి. అప్పుడైతే అనుకున్నాను చర్చికి కూడా వెళ్దాం అనుకున్నాను. చర్చికి కూడా వెళ్ళాలి, ఆదివారం వెళ్తామండి చర్చికి. ఇప్పుడైతే అమ్మవారి సత్యం తల్లికి అయితే చీర పెడదామని చీర తెచ్చానండి. ఇప్పుడైతే వెళ్తున్నాము, గుడికి అయితే వెళ్తున్నాము. చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలన్నీ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికి చేసినట్టే నాకు కూడా సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. గుడికి అయితే వచ్చేసామండి సత్యం తల్లికి. మా అమ్మాయికి అయితే మొక్కుకున్నానండి చీర. ఇప్పుడైతే పెట్టేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఎక్కడికి అలా ఉండు. ఎక్కడికి? ఓయ్ చీర అయితే పెట్టేశానండి సత్యం తల్లికి. చాలా సంతోషంగా ఉంది, నాకు మనసంతగా ఉంది. మా అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు మొక్కుకున్నాను, మొక్కైతే తీర్చుకున్నాను. చర్చికి కూడా వెళ్ళిపోతాను ఆదివారం. ఇంకమ్మా సత్యం తల్లి గుడికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. సత్యం తల్లి చిన్నప్పటి నుంచి చాలా నమ్మకం అండి. నేను చాలా నమ్ముతాను ఆ సత్యం తల్లిని.